మా అత్తోరు సగినేటిపల్లి లంక, ఈతకోట కృష్ణరాజు గారు మనవడిని. మా పుట్టిల్లు పడగట్లపల్లి అగ్రహారం, దూళ బంగారాజు గారు అమ్మాయిని. పిలువురు బంగారాజు గారు అమ్మాయి. వెంప దగ్గర శ్రీరాంపురం, మా మరిది గారు సహదేవరాజు గారు. అందరిలోకి పెద్దోడు నేనే. ఇంటికి పెద్ద కొడుకు ఎప్పుడూ కష్టాలే. మా అమ్మగారికి 16 కానుకలు. మా పెద్దన్నయ్య పుట్టిన 5 సంవత్సరాల వరకు మళ్ళీ పిల్లలు పుట్టలేదు. పైగా బ్రహ్మరాక్షసులు దొరికారంట. రమ్య మా అమ్మగారి పేరెట్టు ఉన్నాడు మా అన్నయ్య. అప్పుడు పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడుతున్నారు. మాది మా ఊరు సొంతూరు. మా అత్తోరు సగినేటిపల్లి లంక. ఈ తాతగారు ఈతకోట నుంచి వచ్చారంట. ఈతకోట కృష్ణరాజు గారు మనవడిని. ఈ నాన్నగారి పేరు ఈతకోట నరసింహరాజు గారు. నాకు అక్కడ ఏమని పేరు అంటే ఈతకోట పెద్ద కోళ్ళు. మా రాజుగారు 5 అన్నదమ్ములు, 2 ఆడబుడు. ఈతకోట పెద్ద కోళ్ళు అంటేనే తెలుసు. అక్కడ ఎంత ఐక్యతగా ఉంటారో తెలుసా. బల్లోళ్ళు, లింగులోళ్ళు, పొడూరోరు, కాపులు, రాజులనే భేదం ఉండకుండా అక్కయ్య గారా, బావయ్య గారా, అప్పయ్య గారా, అన్నయ్య గారా, బావయ్య గారా అని పిలుచుకున్నారు. అంత ఆనందంగా ఉండేది. పండుగ ఈ కాపుల అబ్బాయిలు, ఈ రాజుల అబ్బాయిలు అందరూ కూర్చుని కుప్పల గొడవ, లేకపోతే సినిమా గొడవ 9 దాకా సదాకాలక్షేపం చేసుకుని వచ్చిపోయారు. అక్కడ కూడా అంతే. పువ్వులు పూసినా పొడుగురు అందరూ ఒకరికొకరు చెప్పుకోవడం, ఒకరు చెప్పుకోవడం. ఏదో నేను వచ్చిరాని చదువుతో పుస్తకాలు చదువుతూ ఉంటే వాళ్ళు అందరూ వినటం. నేను అక్కడ అందరిలోకి లేని దాన్ని అయినా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. మా పుట్టిల్లు పడగట్లపల్లి అగ్రహారం, పూర్ణ సిద్ధాంతి గారి ఊరు, ఉప్పలపాటి జానకమ్మ గారు చెప్పారు. నేను దూళ బంగారాజు గారు అమ్మాయిని. పిలువురు బంగారాజు గారు అమ్మాయి. దూళ బంగారాజు గారు ఈతకోట దగ్గర రావులపాలెంకి మయాన్ని ఈతకోట, పడగట్లపల్లి, తర్వాత పోలవరం, తర్వాత ర్యాలీ. మా నాన్నగారు దూళ వ్యాపారం చేసేవారు, దూళ బంగారాజు గారు. 2 అమ్మాయిని. నేను అమ్మగారు పోయిన తర్వాత కూడా మేము 13 సంవత్సరాలు నా 3 పిల్లలు పుట్టిన దాకా నేను అక్కడే ఉన్నాను. 4వ పాప కవిత మాత్రం సగినేటిపల్లిలో పుట్టాను. మరి మీరు ఇద్దరు ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ మా పినమామ గారు ఉన్నారు. ఈయన 11 సంవత్సరాలు కొయిటా చేశారు. కొయిటా చేసిన తర్వాత పురుగు సొంక అయ్యింది. అప్పటికే కొంత ఇక్కడ నొప్పి ప్రారంభించిందేమో, ఏమో పనులు ఎక్కువ చేస్తారు కదా అనుకుని అప్పుడు మా పినమామ గారు ఇక్కడికి వచ్చారా, చెరువేదో చేసుకుంది అన్నారు. మా మరిది గారు కూడా ఇక్కడే ఉన్నారు. వచ్చేసాం ఇక్కడికి. రావటమే అలాగే పిల్లల్ని చూసి హైదరాబాద్ వెళ్ళి పిల్లల్ని చూసి ఇక్కడికి చూసేద్దామని వచ్చేసాం. మా మరిది గారు ఏమో చెరువు ఒప్పించుకున్నారు. పాత ప్రెసిడెంట్ గారు చెరువు, ఆ చెరువు చేసాం. ఏయో కొన్ని డబ్బులు బాగానే వచ్చినాయి. తర్వాత అక్కడ సగినేటిపల్లిలో ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ఈ డబ్బు పెట్టి ఈ స్థలం కొన్ని. వెంప దగ్గర శ్రీరాంపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం దగ్గర వెంప శ్రీరాంపురం అంటారు. మరి మా మరిది గారు సహదేవరాజు గారు. మా అమ్మగారికి 16 కానుకలు. 16 కానుకల్లోని 9 ఉన్నాం. 2 పుట్టి ఎదిగిపోయారంట. ఉన్నాయి కానుకలు పోయినాయి అంట. 9 ఉన్నాం. మీ తాతయ్య పొట్ట తాతయ్య పుట్టిన తర్వాత ఎవరో పోలేదంట. మా పెద్దక్క ఒకటి ఉండిపోయింది. పెద్దక్క పోయిందంట. పెద్దక్క తర్వాత ఒక అన్నయ్య పోయారంట. ఆ అన్నయ్య తర్వాత మా పెద్దన్నయ్య పుట్టాడంట. మా అమ్మ ఇళ్ళంట జోగడిగి పిల్లలు పుట్టాసావా, కానుకలు పుట్టాసావా కింద ఉన్నారని చెప్తే ఎవరో అన్నారంటే అప్పట్లో పెద్దలు అనేవారు. 3 ఈదులు సేటట్టుకుని జోగడిగి ఇస్తే, జోగంటే బియ్యం ఓసులో పాతగుట్లు ఇస్తే దాన్ని పెట్టి బిడ్డలు బతుకుతారన్నారంట. మా అమ్మ 3 ఈదులు సేటట్టుకుని అలా జోగడిగి పాతగుడ్లు అవి ఇచ్చి బియ్యము, పసుపు, కుంకుమ అవి ఇచ్చేవారంట. మా అమ్మ అనేవారు ఎప్పుడు జోగి పెట్టకండి అమ్మ, మన ఇంట్లో జోగి వల్లే పెద్దమాయని పెంచాము అనేవారు. జోగి ఎవరంటే మళ్ళీ వాళ్ళు కొంతమంది సేటట్టుకుని వచ్చిన వాళ్ళకి మేము పెట్టకూడదు. అప్పుడు మా పెద్దన్నయ్య పుట్టాడంట. మా పెద్దన్నయ్య పుట్టిన 5 సంవత్సరాల వరకు మళ్ళీ పిల్లలు పుట్టలేదు. అయ్య బాబోయ్ ఒడ్డు దాన్ని అనుకుంటారు. మళ్ళీని ఈ ఒక్క పిల్లోడే ఉన్నాడని మందులోడి దగ్గర పాలు ఇప్పించి అయిసేసి మా అమ్మమ్మ తాతయ్య పేరెట్టారు సుబ్బరాజు గారు. ఆయన పేరెట్టారు ఆ సుబ్బరాజు గారు. ఆయన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ర్యాలీ కేసు మొక్కుకుంటే మా కేసన్నయ్య పుట్టాడు. కేసన్నయ్య తర్వాత వరుసే 2 సంవత్సరాలన్నర మొత్తం 7 పుట్టుకొచ్చి. కేసు తర్వాత నేను, నా తర్వాత పార్వతి తర్వాత లలిత తర్వాత వెంకన్నబాబు తర్వాత భారత తర్వాత రాము. మీ అక్క ఇంకా ఉన్నారా? మా పెద్దక్క ఎండగండక్క పోయింది. బావ 2 పోయారు. మా అత్తగారికి 11 మంది సంతానం అంట. ఆయనకి గ్యాప్ ఉండదు. 11 మంది సంతానం అయితే
ఈ అన్నయ్య పేరు సత్యనారాయణ పేరు. కృష్ణ మాకంట పెద్ద అన్నయ్య కృష్ణరాజు. రెండేమో నేను, మూడేమో ఇసినాథం ఆడిపోయాడు. తర్వాత ఏమో గంగరాజు. గంగరాజు తర్వాత సీతరాజు తర్వాత సాదేవుడు తర్వాత భీముడు తర్వాత రుక్మిణి తర్వాత శ్రీదేవి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడా మా నలుగురు ఉన్నాం. నేను, సాదేవుడు, తాత, శ్రీదేవి, అంతే నలుగురే ఉన్నాం. అందులో ఇద్దరు చిలువు రోజులు చేసుకోవడం వల్లే ఉన్నారు. అది కరెక్టే చెప్పు. వేరే ఎక్కడే బాబా. అది ఉన్నవాళ్ళు చేసుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా. పైగా బ్రహ్మరాక్షసులు దొరికారంట. ఏమీ పోయిన వాళ్ళంతా అదృష్టవంతులు, ఉన్నవాళ్ళంతా ఇప్పటికైనా పోవాల్సిన వాళ్ళే, ముందు వెనక అంతే. ఇందుకే ఆడవాళ్ళు ఇప్పుడు మీరే పెద్దోళ్ళు, ఆ, మగవాళ్ళు మీరే పెద్దోళ్ళు. మా అన్నయ్య పోయిన కాడి నుంచి కేక చెప్పలే. ఎప్పుడు పెద్దోడు అంటే ఈ దేనికైనా ప్రమాదమే. ఇప్పుడు ఇంటికి పెద్దోడుని అడవిలో మాను అయి పుట్టిదానికంట, ఇంట్లో పెద్దోడు అయి పుట్టిదానికంటే అడవిలో మాను అయి పుట్టడం మంచిదంట. ఎందుకంటే మాను ఎప్పుడైనా కొడతారో మళ్ళీ చిగుస్తూ ఉంటుంది. ఇంట్లో పెద్దోడికి ఎప్పుడు కష్టాలు తప్పించి సుఖం కాపాడదు. నిందలు వచ్చిన ఆడికే, సుఖం వచ్చిన ఆడికే అన్నీ ఆడియే. ఇంకా ఉన్నవాళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు అందరూ మామూలే. అది మీ పరిస్థితి. ఈయనకి ఇంటికి పెద్దవాడై పుట్టడం మానే రైట్ అన్నది ఎన్నాళ్ళకి వచ్చింది. ఈయనకి 56 సంవత్సరాలు, 78 సంవత్సరాలకి తెలిసింది మా రాజుగారు. అంతవరకు తెలియదు. ఇంతకీ మీకెంతమంది పిల్లలు? 4 సంతానం. పిల్లోడు పోయాడు. పెద్ద చెప్పండి. 3 అమ్మాయిలు. ఫస్ట్ అబ్బాయి పుట్టారా? అబ్బాయి మోషన్స్ వాంతులు వాళ్ళు పోయాడు. రంకులోనేనా? పడగట్లు. నాకు 3 పిల్లలు. నరేంద్ర, లక్ష్మీకుమారి. మా నాన్నగారు శుక్రవారం పుట్టిన లక్ష్మీకుమారి అమ్మ అన్నారు అంతే మా నాన్న. తర్వాత కళ్యాణి, తర్వాత కవిత సైనటి పిల్లు పుట్టి. మంచి పేర్లే, కుమారి, కళ్యాణి, కవిత. మా పెద్ద అమ్మాయికి ఏమో రమ్య. మా అమ్మగారి పేరు ఎట్టు ఉన్నాడు మా అన్నయ్య, వాళ్ళు ఇష్టమే రావణమ్మ గారు. తర్వాత ఏమో దుష్యంత్ వర్మ, ఆయనే పెట్టుకున్నాడు పేరు. తర్వాత మా 2వ అమ్మాయికి 2 కూతుళ్ళు. ఓ పిల్ల పోయింది, ఓ పిల్ల ఉంది. అదే దాన్ని వైద్యం చేసి దానికి ఒక కూతురు లోచనారాయణ. 3 కవితకు ఒక కూతురు. ఆ కూతురుకి ఒక కూతురు, అది చిన్ని. ఇప్పుడు మీ మనవరాలు ఇలా మీ పద్ధతులు కాకుండా, బొట్టు గాజులు వేసుకోకుండా, జడ లేకుండా కొండలంటా తిరుగుతుంది కదా, మరి దాని గురించి మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? కరెంట్ తిరుగురాలేమో ఒక్కొక్కళ్ళు. అంటే మహాభారతంలోని భీష్ముడిని చంపడానికి సెకండ్ పుట్టినట్టు పుట్టిందేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాను. మా అమ్మగారు ఆ పిల్లలతోటి ఇసుగు వేసారిపోయి పిల్లలు లేని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండటం అంత ఇష్టమో అనేవారు. మా చిన్నప్పుడు మనవరాలని ఉండేవారు. వాళ్ళు ఈ స్వాభనం గదిలోనే ఏదో దెబ్బలాట వచ్చిందంటే మొగుడికి పెళ్ళడానికి. ఆయన పోలీసు ఉద్యోగం చేసేవారంటే ఇప్పుడు మల్లెపూలు ఎట్టుకుందంట. ఆ దుర్మార్గుడు ఏదో అన్నాడని ఆ పిల్ల కాపురానికి వెళ్ళడం మానేసేది. ఎన్నాళ్ళు ఉన్నా అలాగే ఉండి ఇచ్చిపోయిన స్త్రీ కన్నా ఆవిడ. మా అమ్మ ఆవిడని చూసి ముచ్చిపోయింది. ఎందుకంటారో ఈ బంధాలు, ఈ బంధుత్వాలు, ఈ సంతానాలు, ఇవి మిమ్మల్ని చూస్తే దండ పెట్టాలమ్మా అనుకునేవారు మా అమ్మ. అదేవిధంగా కోరిక నెరవేరిందేమో ఈవిడికి. ఆవిడ కోరికలేమో అనుకుంటాం అంతే. నేను అనుకుంటాను, అందరూ అనుకోరు. అందరూ అనుకుని ఇది లేదేమో. నాకు అన్నీ తెలిసినంటే నేను ఇంటికి ఇప్పుడు ఈ తరపున ఆ తరపున పెద్దగా ఉన్నాను కదా, అన్నీ చూశానని చెప్పి అనుకుంటాను అనమాట. ఆవిడ కోరికేమో. తర్వాత కారం జన్మరాలేమో కొండలు అంటే నేనేమో సామరిపేట వెళ్ళి కొండలు ఎక్కి కూర్చుంటే అందరూ నన్నే చూసి ఈవిడేంటి రామ్మూర్తి వదిన గారు కొండలు ఎక్కి కూర్చుంటుందంటే ఆ కోరిక సిలవలు కలవలైపోయిందేమో. హిమాలయ పర్వతాలు అటు ఇటు అన్నీ వెళ్ళిపోయి కొండల్లోకి వెళ్ళిపోతుంది. మనం దేన్ని ఏమి అనలేము, కంటే కళ్ళప్పటి నుంచి చూడటమే అంతే. కొంతవరకు బాధపడ్డాను. అది పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి, చెయ్యాలి, చెందాలి అని. అది నిర్ణయం తీసుకున్నా చాలా మంచిది. అర్థమైందా నీకు? ఎందుకు మనలాంటి వాళ్ళు అందరినీ చూస్తుందని. చూడటం సర్వీస్ కాదు, చూడకపోయినా ఏంటంటే అది ఒక నిర్ణయం తీసుకుంది. ఒకరి చేత మాట అనిపించుకోకుండా దాని బాధ్యత పడుతుంది, చేసుకుంటుంది శుభ్రంగా. 10 మందికి చెబుతుంది. అది ఏదైనా ఉంటే 10 మందికి పెట్టుకుంటుంది. అది ఆ పుణ్యం దానికి ఉంటుంది. అది
అప్పుడు పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఈ వరపడి వాళ్ళు లేరు, ఇప్పుడు లెక్కారు. ఇప్పుడు ఎలాగంటే పెళ్లి చేసుకున్నా 3వ రోజు వెళ్ళిపోతున్నారు, లేకపోతే వాళ్ళు ఇంకో రకంగా చేసుకుంటారు. ఇంకో రకంగా ఆ సమస్య లేకుండా, పిల్లలు ఈ గొడవ లేకుండా శుభ్రంగా చేసుకుంటున్నారు. అది సంతోషం అమ్మ. అది నేను దీవించానమ్మా. దీవింటున్నారా? దీవించున్నాను. అందరినీ అలా దీవించండి, మమ్మల్ని మన అట్టుకు తంతుంది. అందరిని అంటానంటే దాని నిర్ణయం మంచిదని చెప్పాను నేను. దాని ఇష్టానికి దాన్ని వదిలేసామమ్మా. మా ఇష్టం కొంతవరకు విద్యం, దాని ఇష్టానికి అలవాడైపోద్ది అనమాట. ఇవరకు దాంట్లో పెట్టి ఇచ్చి పెడితే పరిగెత్తుకొని చూడు వచ్చేసి ఎంత హుషారుగా ఆడుకునేది. 50 సార్లు తిరిగేసింది. 50 108 సార్లు. పోయి చిప్పి దిగమ్మా, దా చిప్పిలు ఉంటే నిద్రటకు కూర్చుంటే కళ్ళు టీ తీసుకురా సిప్పీటు. అమ్మ నాన్న ఒప్పుకోలే అనగనగా అమ్మమ్మ తాతయ్య వాడుకో ఒప్పుకోలే. నాకు ఒప్పుకోలేంటి, అన్న గుడి వద్దండి. బోళ్ళంత సంపద ఉంది. అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఆడపిల్లలు, ఈడు పిల్లలు, నా పిల్లలు 3, మనవలు 6, ముందు మనవలు 2, కుక్కలు అంతే. అలా వండి పెడతాం అంతే, చూడటం వరకు. ఇవ్వండి మహానుభావు.